మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కి ప్రిపేర్ అవుతున్నారా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎస్ఎస్సి సిజిఎల్ లో జనరల్ స్టడీస్ లో చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటైన బయాలజీలో మీకు ఫుల్ మార్క్స్ సాధించాలంటే స్మార్ట్ వర్క్ అనేది చాలా ముఖ్యం, హార్డ్ వర్క్ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, బయాలజీనే కదా, బయాలజీ నుంచి అన్ని ఎక్కువ మార్క్స్ అయితే రావు కదా అని మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకనంటే మనకి 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. జాబ్ రావడానికి 1 మార్క్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మరి బయాలజీలో ప్రీవియస్ ఇయర్స్గా మనం చూసుకున్నట్టయితే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో తెలిస్తే బయాలజీని ఎలా ప్రిపేర్ అవ్వాలో మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మరి బయాలజీ నుంచి ప్రీవియస్ ఇయర్స్గా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం బయాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following biological processes explains why human muscles often feel sore or cramped after a sudden intense bout of physical exercise? అకస్మాత్తుగా ట్రామా లేదా తీవ్రమైన శారీరక వ్యాయామం చేసిన తర్వాత మానవ కండరాల్లో తరచుగా నొప్పిగా లేదా పట్టేసినట్టు అనిపించడానికి క్రింది వాటిలో ఏ జీవ ప్రక్రియ కారణాన్ని వివరిస్తుంది? మనం మానవ శరీరంలో అకస్మాత్తుగా ట్రామా లేదా తీవ్రమైన శారీరక వ్యాయామం చేసిన తర్వాత మన కండరాలు పట్టేసినట్టు ఎందుకు అనిపిస్తాయి అని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది అని అంటే ప్రీవియస్ ఇయర్గా మనం చూసుకున్నట్టయితే టైర్ 2లో 19 జనవరి 2026లో ఈ క్వశ్చన్ మనకి రావడం అయితే జరిగింది. రీసెంట్గా 2026లో మనకి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అక్యుములేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్, ఎక్సెసివ్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, విటమిన్ సి లోపించడం వల్ల, అండ్ అలానే ఆప్షన్ డి అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్, లాక్టిక్ ఆమ్లం చేరడం వల్ల. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కనుక మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అక్యుములేషన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అనేది ఈస్ట్ వంటి ఏకకణ జీవుల్లో జరిగే ఎనార్బిక్ రెస్పిరేషన్ ద్వారా ఏర్పడుతుంది. అండ్ అలానే ఇది ఆల్కహాల్ అనేది హ్యూమన్స్ మజిల్స్లో అస్సలు తయారవ్వదు. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. దీనికి మన కండరాలు పట్టేయడానికి సంబంధం అయితే లేదు. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి గురించి చూద్దాం. ఎక్సెసివ్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మన సాధారణంగా శ్వాసక్రియల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది మరియు అది రక్తం ద్వారా ఊపిరితిత్తులకి చేరి బయటికి అయితే వెళ్ళిపోతుంది. సో ఇది కూడా మజిల్స్ పట్టేయడానికి రీజన్ అయితే కాదు. సో ఆప్షన్ సి విటమిన్ సి లోపించడం వల్ల మనకి స్కర్వీ అనే డిసీజ్ వ్యాధి అయితే వస్తుంది. సో వ్యాధి వల్ల మనకి ఏమవుతుంది అని అంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం వంటివి జరుగుతాయి. సో ఆప్షన్ సి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డి అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టిక్ యాసిడ్ వల్ల మనకి కండరాలు పట్టేయడం అనేది ఈ లాక్టిక్ యాసిడ్ వల్ల జరుగుతుంది. మరి ఎలా జరుగుతుంది? మనకి అకస్మాత్తుగా తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు మన బాడీకి ఆక్సిజన్ అనేది అందదు. ఈ ఆక్సిజన్ అనేది మన గ్లూకోజ్ ద్వారా డైరెక్ట్గా విచ్ఛిన్నం కాకుండా ఇదేం చేస్తుంది అని అంటే లాక్టిక్ యాసిడ్గా చేంజ్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మన మజిల్స్లో పట్టేయడం వల్ల మనకి ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మన మజిల్స్లో పేరుకుపోవడం వల్ల మనకి కండరాలు తరచుగా నొప్పిగా అండ్ అలానే పట్టేసినట్టు అనిపిస్తాయి అన్నమాట. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇప్పుడు. So second question, which stage of cellular respiration produces the highest amount of energy? కణ శ్వాసక్రియల్లో ఏ దశ అత్యధిక పరిమాణంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది? సో మనకి క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఎస్ఎస్సి సిజిఎల్ 12/9/2025 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ అయితే మనకి ఇది. సో ఏమడుతున్నాయి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ గ్లైకోలైసిస్, ఆప్షన్ బి క్రబ్ సైకిల్, ఆప్షన్ సి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, ఆప్షన్ డి ఫర్మెంటేషన్. ఈ 4 ఆప్షన్స్లో మీకు కరెక్ట్ ఆప్షన్ తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ మనం తెలుగులో ఇస్తున్నాం కదా అని ఎగ్జామ్ అయితే తెలుగులో ఉండదు. ఎగ్జామ్ అనేది తెలుగులో అయితే ఉండదు. ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను తెలుగులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ మనం ఆప్షన్ ఏ గురించి చూసుకున్నట్టయితే గ్లైకోలైసిస్. కణ ద్రవ్యంలో
ఒక గ్లూకోజ్ అణువు అనేది 2 పైరువిక్ యాసిడ్లుగా విడిపోయి 2 ఏటీపీల శక్తిని మాత్రమే ఇచ్చే మొదటి దశ. ఇది ఫస్ట్ స్టేజ్. ఇది 2 ఏటీపీలు మాత్రమే ఇస్తుంది. 2 ఏటీపీ శక్తిని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఫస్ట్ స్టేజ్ అన్నాం కదా, సో ఎక్కువ శక్తి అయితే ఇందులో రిలీజ్ అయితే అవ్వదు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి క్రబ్ సైకిల్ అన్నాం. ఈ చక్రం ద్వారా నేరుగా 2 ఏటీపీ అణువులు మాత్రమే రిలీజ్ అయితే అవుతాయి. బట్ ఇది ఏంటంటే తదుపరి దశకు అవసరమైన NADH అండ్ అలానే FADH2లను తయారు చేస్తుంది. దేనికి? నెక్స్ట్ స్టేజ్కి అవసరమైన NADH అండ్ అలానే FADH2 తయారు చేస్తుంది అనమాట. సో ఆప్షన్ బి కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫర్మెంటేషన్. ఈ ఫర్మెంటేషన్ అనేది ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు ఈ ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇందులో కూడా చాలా తక్కువ శక్తి రిలీజ్ అవుతుంది. 2 ఏటీపీల శక్తి మాత్రమే ఇందులో కూడా ప్రొడ్యూస్ అయితే అవుతుంది. అండ్ అలా చాలా తక్కువ శక్తి అయితే రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ డి కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. మన శ్వాసక్రియల్లో మనం చూసుకున్నట్టయితే ఈ దశలోనే మనకి ఎక్కువ శక్తి అనేది విడుదల అవ్వడం జరుగుతుంది. దాదాపు 32 నుండి 34 ఏటీపీల శక్తి ఈ దశలో మనకి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకు ముందు దశలో తయారైన NADH అండ్ అలానే FADH2లను యూజ్ చేసుకొని FADH2 అణువుల నుండి ఎలక్ట్రాన్ రవాణా వల్ల ఈ శక్తి అనేది రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎలక్ట్రాన్ రవాణా వల్ల ఈ శక్తి రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. సో మనం ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లైసోజోమ్స్ ఇన్ ఏ సెల్? కణంలో లైసోజోమ్లు ప్రధాన విధి ఏమిటి? సో ఈ కణంలో లైసోజోముల యొక్క ప్రధాన విధి ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చింది? SSC CGL 12/9/2025లో షిఫ్ట్ 2లో మనకి ఈ క్వశ్చన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి ఆప్షన్స్? ఆప్షన్ ఏ ప్రోటీన్ సింథసిస్, ఆప్షన్ బి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్, ఆప్షన్ సి ఎనర్జీ ప్రొడక్షన్, ఆప్షన్ డి ఇంట్రాసెల్యులర్ డైజెషన్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే కణంలో ప్రోటీన్లు తయారు చేసే పనిని రైబోజోమ్స్ చూసుకుంటాయి. లైసోజోమ్స్ అయితే కాదు. ప్రోటీన్లు తయారు చేసే పనిని రైబోజోమ్స్ అయితే చూసుకుంటాయి. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అయితే కాదు. సో ఆప్షన్ బి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అన్నాం. DNA రూపంలో మన జన్య సమాచారాన్ని భద్రపరిచే పనిని కణ కేంద్రికం చూసుకుంటుంది. అంటే న్యూక్లియస్ అయితే చూసుకుంటుంది. అంటే లైసోజోమ్స్ యొక్క విధి కూడా ఇది కాదు. ఆప్షన్ సి ఎనర్జీ ప్రొడక్షన్, శక్తి ఉత్పత్తి అనమాట. కణానికి కావాల్సిన శక్తిని ఏటీపీ రూపంలో మైటోకాండ్రియం అనేది చేస్తుంది. మైటోకాండ్రియం యొక్క విధి ఏంటి అని అంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడమే మైటోకాండ్రియం యొక్క విధి. లైసోజోమ్స్ విధి అయితే ఇది కాదు. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఇంట్రాసెల్యులర్ డైజెషన్. ఈ లైసోజోమ్లు కణం లోపల ఒక జీర్ణ వ్యవస్థ లేదా చెత్తను శుభ్రం చేసే విభాగం లాగా పనిచేస్తుంది. ఈ లైసోజోమ్స్ లో చాలా శక్తివంతమైన ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. కణంలోకి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా, వైరస్లను అండ్ అలానే కణం లోపల పాడైపోయిన భాగాలను అరిగించి నాశనం చేసి కణాన్ని శుభ్రపరుస్తాయి అన్నమాట. ఈ లైసోజోమ్స్ యొక్క విధి ఏంటి అని అంటే కణాన్ని శుభ్రం చేసే పనిని లైసోజోమ్స్ చూసుకుంటాయి. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ ని చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద గోల్గి ఆపరేటర్స్? గాల్గి సంక్లిష్టం యొక్క ప్రధాన విధి ఏమిటి? సో ఈ క్వశ్చన్ మనకి ఎప్పుడు వచ్చిందమ్మా? SSC CGL 13/9/2025లో షిఫ్ట్ 2లో ఈ క్వశ్చన్ మనకి రావడం అయితే జరిగింది. ముందు క్వశ్చన్ కూడా మనకి షిఫ్ట్ 2లోనే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ ఏటీపీ ప్రొడక్షన్, ఆప్షన్ బి లిపిడ్ సింథసిస్, ఆప్షన్ సి ప్రోటీన్ మోడిఫికేషన్, ఆప్షన్ డి DNA రెప్లికేషన్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఏ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఏటీపీ ప్రొడక్షన్. ఏటీపీకి కావాల్సిన ఎనర్జీని
మైటోకాండ్రియం ప్రొడ్యూస్ చేస్తుందా? ఏటీపీ రూపంలో ఎనర్జీని మైటోకాండ్రియం అయితే ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. గాల్గి ఆపరేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ అయితే అది కాదు. సో ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి లిపిడ్ సింథసిస్. కణంలో లిపిడ్లు మరియు స్టెరాయిడ్ల తయారీ అనేది స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం చూసుకుంటుందన్నమాట. సో గాల్గి ఆపరేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ అది కూడా కాదు. ఆప్షన్ బి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ సి ప్రోటీన్ మోడిఫికేషన్. ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. ప్రోటీన్ మోడిఫికేషన్ కణంలో తయారైన ప్రోటీన్లను అవసరానికి తగ్గట్టు మోడిఫై చేసి ప్యాక్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి రవాణా చేసే ప్రాసెస్ని ఇక్కడ గాల్గి ఆపరేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్. రవాణా చేయడమే మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ప్రోటీన్లను రవాణా చేయడం, మాడిఫై చేసి రవాణా చేయడమే దీని యొక్క మెయిన్ ఫంక్షన్. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. ఆప్షన్ డి డిఎన్ఏ రెప్లికేషన్. ఒక డిఎన్ఏ నుండి మరొక డిఎన్ఏ అనేది తయారయ్యే ప్రాసెస్ని ప్రక్రియ అంతా కూడా కేంద్రికంలో జరుగుతుంది. సో గాల్గి ఆపరేటర్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ కూడా ఇదైతే కదా. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. ఫిఫ్త్ క్వశ్చన్ని మనం ఇప్పుడు చూద్దాం. Which of these biomolecules is an essential component of the ప్లాజ్మా మెంబ్రేన్? కణత్వచం యొక్క ముఖ్యమైన భాగం క్రింది జీవ అణువుల్లో ఏది? సో మనకి ఈ క్వశ్చన్ అనేది ఎప్పుడు రావడం జరిగింది? ఎస్ఎస్సి CGL 15/9/2025లో మనకి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటా 4 ఆప్షన్స్? ఆప్షన్ ఏ డిఎన్ఏ, ఆప్షన్ బి గ్లైకోజన్, ఆప్షన్ సి సెల్యులోజ్, ఆప్షన్ డి పాస్పోలిపిడ్స్. సో ఆప్షన్ ఏ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ అనేది కేంద్రికంలో భద్రంగా ఉంటుంది. కణం మధ్యలో ఉన్న కేంద్రికంలో ఈ డిఎన్ఏ అనేది భద్రంగా ఉంటుంది. సో ఇది ప్లాజ్మా మెంబ్రేన్స్ యొక్క ఎసెన్షియల్ కాంపోనెంట్ అయితే కాదు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ బి గ్లైకోజన్. ఈ గ్లైకోజన్ అనేది జంతువుల శరీరంలో శక్తిని దాచుకునే నిల్వ కార్బోహైడ్రేట్ అనమాట ఈ గ్లైకోజన్ అనేది. సో ఆప్షన్ బి అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఆప్షన్ సి సెల్యులోజ్ అనేది కూడా మనకి ఇక్కడ రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఇది మొక్కల కణాల చుట్టూ కణ నిర్మాణానికి ఉపయోగపడుతుంది అనమాట ఆప్షన్ సి. సో మరి రైట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి పాస్పోలిపిడ్స్. ఈ పాస్పోలిపిడ్స్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి పాస్పోలిపిడ్స్. ఈ పాస్పోలిపిడ్స్ అంటే ఏంటి అని అంటే నీటిని ఆకర్షించే తల అండ్ అలానే వికసించే శక్తి, కణంలోకి పదార్థాల రాకపోకలను నియంత్రించే అణువుల్ని ఈ పాస్పోలిపిడ్స్ అని మనం అంటామన్నమాట. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ రైట్ ఆప్షన్. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని డౌన్లోడ్ చేయండి. డెమో క్లాసెస్ అయితే ఉంటే డెమో క్లాసెస్ని ఖచ్చితంగా చూడండి. నచ్చితే కోర్స్ని పర్చేస్ చేయండి. ఎస్ఎస్సి CGLకి సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా అయితే ఉంది. టైర్ 1 అండ్ టైర్ 2 యొక్క కంప్లీట్ సిలబస్ని మనం అందించడం అయితే జరుగుతుంది. ఒకసారి డెమో క్లాసెస్ వినండి. నచ్చినట్టయితే కోర్స్ని పర్చేస్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ప్రీవియస్ ఇయర్స్గా ఈ బయాలజీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మనం ఇప్పుడు పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ సెక్షన్లో మరిన్ని క్వశ్చన్స్ని మనం పూర్తిగా డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.